నంద్యాల నియోజకవర్గంలో అర్హులైన పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో నేడు పీజీఆర్ఎస్ నందు వినతి పత్రం అందజేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన 1 సెంటు స్థలం సరిపోదు, తాము పట్టణంలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలను చేపడతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి, సిపిఐ నేతలు, ఏఐటీయూసీ, ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షుడు, ఏపీ మహిళా సమైక్య నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పట్టణంలో 2 సెంట్లు, విలేజ్లలో 3 సెంట్లు పేద ప్రజలకు పక్కా స్థలాలు ఇల్లు కట్టించి కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాటికి సంబంధించి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఎక్కడా కూడా ఒక్క స్థలము గాని ఒక ఇల్లు గాని కట్టించినటువంటి దాఖలు లేవు. దీనికి సంబంధించి గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పేద ప్రజలకు సెంటు స్థలం ఇవ్వడం జరిగింది. అది సరిపోదని చెప్పేసి ఈ రోజు వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి అసలు ఏమి ఇవ్వలేదు. కాబట్టి అఖిలపక్షం అందరము సమావేశమై భవిష్యత్తులో కూడా విద్య, వైద్యం, ఉపాధి, మహిళలు, రైతులు, తర్వాత ఇట్లా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళను కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసింది. కలిసి వచ్చే అన్ని పార్టీలతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో అన్ని హామీలను ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా పెద్ద ఎత్తున అందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మేము అధికారంలోకి వస్తే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాలు అయినా కూడా కాలయాపన చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దశల వారీగా సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత అర్జీలు దాదాపు అంటే 4000 వరకు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమైంది, కానీ పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇస్తారని చెప్పి మరి కాలయాపన చేస్తుంది. దానికి నంద్యాల పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని నంద్యాల పట్టణంలో ఉన్న పేద ప్రజలకు అందరికీ ఇల్లు స్థలాలు ఇప్పించేంత వరకు మేము అండగా ఉంటామని చెప్పి అఖిలపక్ష పార్టీలుగా ఒక ఉద్యమం తీసుకొని ఈ రోజు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా మరి దశల వారీగా మన మినిస్టర్ గాని, కలెక్టర్ గాని, ఆర్డీఓలు గాని అందరినీ కలిసి రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టులో ఇస్తానని చెప్పింది. ఆ ఇచ్చేంత వరకు కూడా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము.